Hello students, welcome to the AS Academy. Today we will discuss about 20 July 2023 daily current affairs. These daily current affairs are very useful for any competitive examinations. ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలి అని అంటే తేఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా తేఎస్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తేఎస్ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు కరెంట్ అఫైర్స్ వీడియో చూసే ముందు ప్రీవియస్ డే కరెంట్ అఫైర్స్ వీడియో కూడా ఒక్కసారి క్విక్ రివిజన్ చేయండి. దీనివల్ల మీకు కరెంట్ అఫైర్స్ ఫ్లో అనేది మిస్ కాకుండా ఉంటుంది. ఇంటర్నేషనల్ న్యూస్ లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. PM Modi inaugurates new integrated terminal building of Port Blair Airport. ఓకే, రీసెంట్ గా PM నరేంద్ర మోడీ గారు అండమాన్ నికోబార్ ఐలాండ్ క్యాపిటల్ అయినటువంటి పోర్ట్ బ్లేర్ ఎయిర్పోర్ట్ లో న్యూ టెర్మినల్ బిల్డింగ్ ని లాంచ్ చేశారు. అయితే సీస్ కి మరియు ఐలాండ్స్ కు ఉన్నటువంటి రిలేషన్షిప్ ని సింబలైజ్ చేస్తూ ఈ టెర్మినల్ అనే వాటిని షెల్ షేప్డ్ స్ట్రక్చర్ లో నిర్మించడం జరుగుతుంది. అంతేకాకుండా రెయిన్ వాటర్ క్యాచ్మెంట్ మరియు సోలార్ పవర్ ప్లాంట్ వంటి ఎకలాజికల్ ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ ని ఈ టెర్మినల్ లో యూజ్ చేస్తారు. ముఖ్యంగా ఈ టెర్మినల్ ని ఇనాగ్రేట్ చేయడం ద్వారా కేవలం టూరిజం డెవలప్ మాత్రమే కాకుండా పోర్ట్ బ్లేర్ లో ఉన్నటువంటి యూత్ కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఈ న్యూ టెర్మినల్ అనేది క్రియేట్ చేస్తున్నామని చెప్పుకోవచ్చు. ప్రీవియస్ గా సిమిలర్ టైప్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ని నిన్న మనం సెషన్ లో డిస్కస్ చేసుకున్నాం. అందులో ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి డిస్కస్ చేసాం. ఢిల్లీలో ఉన్న ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 4th రన్వే స్టార్ట్ చేసింది. ఇండియా ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ లో 4th రన్వే ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ గా మనం ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని మనం చెప్పుకోవచ్చు. ఈ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 4th రన్వే వల్ల ఎయిర్పోర్ట్ కి వచ్చేటువంటి టాక్సీ టైం తగ్గించడం మాత్రమే కాకుండా యాన్యువల్లీ 55,000 టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ని ఈ టాక్సీస్ లేదా 4 వీలర్స్ ఎమిట్ చేసేటువంటి కార్బన్ డైఆక్సైడ్ లో 55,000 టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ యాన్యువల్లీ తగ్గుతుందని ఈ 4th రన్వే ద్వారా మనం నిన్న క్లాస్ లో డిస్కస్ చేశాం. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ టేక్అవేస్. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా, అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మైరల్ డికే జోషి. నెక్స్ట్, టైఫూన్ తలీమ్ డిస్టర్బ్స్ హాంకాంగ్. ఓకే, సౌత్ చైనా సీలో ఆరిజినేట్ అయినటువంటి ఈ టైఫూన్ తలీమ్ వియత్నాం, హాంకాంగ్ మరియు సౌత్ చైనా దేశాలలో తీవ్ర ఆస్తి నష్టాన్ని మరియు ప్రాణ నష్టాన్ని కలుగు చేస్తూ ఉంది. ముఖ్యంగా ఈ టైఫూన్ తలీమ్ అనేది వెస్టర్న్ పసిఫిక్ రీజియన్ లో ఆరిజినేట్ అయినటువంటి 4 ట్రాపికల్ సైక్లోన్స్ లో ఒక సైక్లోన్ గా మనం ఈ టైఫూన్ తలీమ్ ని చెప్పుకోవచ్చు. తలీమ్ అంటే ఏ షార్ప్ ఆర్ కటింగ్ ఎడ్జ్ అని అర్థం. ఈ సైక్లోన్స్ ని వివిధ కంట్రీస్ లో వివిధ నేమ్స్ తో వ్యవహరిస్తూ ఉంటారు. అందులో ఆస్ట్రేలియాలో సైక్లోన్స్ ని విల్లీస్ అని పిలుస్తారు. వేరాజ్ యుఎస్ఏ లో సైక్లోన్స్ ని హరికేన్స్ అని పిలుస్తారు. వియత్నాం, జపాన్ మరియు హాంకాంగ్ వంటి దేశాల్లో సైక్లోన్స్ ని టైఫూన్స్ అని పిలుస్తూ ఉంటారు. అయితే సిమిలర్ టైప్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ని మనం ప్రీవియస్ సెషన్స్ లో కూడా డిస్కస్ చేసాం. ప్రీవియస్ సెషన్స్ లో ముఖ్యంగా నార్త్ ఇండియాలో హెవీ రెయిన్ఫాల్ నమోదైందని చెప్పుకున్నాం. ఈ హెవీ రెయిన్ఫాల్ నమోదు అవడానికి కారణం వెస్టర్న్ డిస్టర్బెన్స్ అనేది మాన్సూన్ ట్రాఫ్ తో కొలైడ్ అవడం వల్ల నార్త్ ఇండియా హెవీ రెయిన్ ని ఫేస్ చేస్తుందని చెప్పుకున్నాం. ముఖ్యంగా ఈ వెస్టర్న్ డిస్టర్బెన్స్ అంటే మెడిటేరియన్ రీజన్ లో ఫామ్ అయినటువంటి ఒక లో ప్రెజర్ సిస్టమ్ నే మనం వెస్టర్న్ డిస్టర్బెన్స్ అంటారని కూడా చెప్పుకున్నాం. అంతేకాకుండా ఆ సెషన్ లో ఎల్నినో మరియు లానినా ఎఫెక్ట్స్ గురించి కూడా చెప్పుకున్నాం. ఎల్నినో అంటే లిటిల్ బాయ్ అని స్పానిష్ లో అర్థం. ఈ ఎల్నినో ఎఫెక్ట్ ద్వారా ఈస్టర్న్ ట్రాపికల్ పసిఫిక్ రీజన్ లో ఉన్నటువంటి సర్ఫేస్ వాటర్ అనేది వార్మ్ అవుతుంది. తద్వారా ఇండియాలో తక్కువ వర్షపాతాన్ని ఈ ఎల్నినో వల్ల నమోదవుతుందని చెప్పుకోవచ్చు. వేరాజ్ లానినా అంటే లిటిల్ గాల్ అని స్పానిష్ లో అర్థం. లానినా ఎఫెక్ట్ ద్వారా ఈస్టర్న్ ట్రాపికల్ పసిఫిక్ రీజియన్ లో ఉన్నటువంటి సర్ఫేస్ వాటర్ అనేది కూల్ అవుతుంది. తద్వారా ఇండియాకి ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఈ లానినా ఎఫెక్ట్ ద్వారా కూడా మనం చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్, స్టేట్ న్యూస్ లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. పిఎం మిత్రా పార్క్. ఓకే, ప్రైమ్ మినిస్టర్ మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజన్ అండ్ అపరల్ పార్క్స్. ముఖ్యంగా ఈ పిఎం మిత్రా పార్క్స్ ని ఇండియన్ టెక్స్టైల్ రంగాన్ని డెవలప్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. ఈ పిఎం మిత్రా పార్క్స్ ద్వారా ఇండియన్ టెక్స్టైల్ రంగానికి మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటుగా ఇండియన్ టెక్స్టైల్ రంగంలో ఫారెన్ ఫండ్స్ కి ప్రొవైడ్ చేయడమే ఈ పిఎం మిత్రా పార్క్స్ యొక్క మెయిన్ ఎయిమ్ గా మనం చెప్పుకోవచ్చు. ఈ పిఎం మిత్రా పార్క్స్ ని ముఖ్యంగా తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ మరియు ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో లాంచ్ చేశారు. రీసెంట్ గా ఈ పిఎం మిత్రా పార్క్ ని మహారాష్ట్రలో ఉన్నటువంటి అమరావతిలో లాంచ్ చేయడం జరిగింది. ఈ పిఎం మిత్రా పార్క్ అనేవి ప్రైమ్ మినిస్టర్ 5 Fs నుంచి ఇన్స్పైర్ చేశారు. ఈ 5 Fs ఏంటంటే ఫార్మ్, ఫైబర్, ఫ్యాక్టరీ,
ఫ్యాషన్ అండ్ ఫారెన్ గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ టేక్అవేస్. టెక్స్టైల్ మినిస్టర్ గా పీయూష్ గోయల్. అయితే ఈ ఫస్ట్ పిఎం మిత్ర పార్క్ ని తమిళనాడులో ఉన్నటువంటి విరుదునగర్ లో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ డిఫెన్స్ న్యూస్ లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఆపరేషన్ త్రినేత్ర 2. ఓకే, జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ డిస్టిక్ లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ ని క్యాప్చర్ చేయడమే ఈ ఆపరేషన్ త్రినేత్ర 2 యొక్క మెయిన్ ఎయిమ్ గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఆపరేషన్ త్రినేత్ర 2 ని జమ్మూ కాశ్మీర్ పోలీస్ మరియు ఇండియన్ ఆర్మీ జాయింట్ గా కండక్ట్ చేసింది. ఈ ఆపరేషన్ త్రినేత్ర 2 లో మొత్తం 4 టెర్రరిస్ట్ అనే వాళ్ళు చనిపోయారని మనం చెప్పుకోవచ్చు. సిమిలర్ గా నిన్న కరెంట్ అఫైర్స్ లో జమ్మూ కాశ్మీర్ గురించిన న్యూస్ చూసాం. ముఖ్యంగా ఆప్కా మొబైల్ హమారా దఫ్తార్ అనేటువంటి విజన్ తో జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ మొబైల్ దోస్తి యాప్ ని లాంచ్ చేసింది. ముఖ్యంగా ఈ మొబైల్ దోస్తి యాప్ ద్వారా మొబైల్ బేస్డ్ సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ ని జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ జమ్మూ కాశ్మీర్ సిటిజన్స్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ మొబైల్ దోస్త్ యాప్ ద్వారా జమ్మూ కాశ్మీర్ గవర్నెన్స్ లో ఉన్నటువంటి ట్రాన్స్పరెన్సీ మరియు అకౌంటబిలిటీ ఇంక్రీజ్ అవడం మాత్రమే కాకుండా జమ్మూ కాశ్మీర్ సిటిజన్స్ ని డిజిటల్లీ ఎంపవర్ చేయడానికి కూడా ఈ మొబైల్ దోస్తి యాప్ బాగా యూజ్ అవుతుందని కూడా నిన్న సెషన్ లో మనం చెప్పుకున్నాం. అంతేకాకుండా నిన్నటి కరెంట్ అఫైర్స్ లో నోమడిక్ ఎలిఫెంట్ ఎక్సైజ్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. ఈ నోమడిక్ ఎలిఫెంట్ ఎక్సైజ్ 2023 అనేది ఇండియన్ ఆర్మీస్ కి మరియు మంగోలియన్ ఆర్మీస్ కి మధ్య జరిగిందని నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. ముఖ్యంగా మౌంటైన్ రీజన్స్ లో కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ చేపట్టడమే ఈ నోమడిక్ ఎలిఫెంట్ 2023 యొక్క మెయిన్ ఎయిమ్ గా కూడా మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ టేక్అవేస్. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ యాక్ట్ ఆఫ్ 2019 ద్వారా జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీగా ఫామ్ అయింది. అయితే ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ కి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. నెక్స్ట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. నీతి ఆయోగ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ రిపోర్ట్. నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని అర్థం. అయితే ఈ నీతి ఆయోగ్ ఒక థింక్ ట్యాంక్ లాగా వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ నీతి ఆయోగ్ రీసెంట్ గా మల్టీ డైమెన్షనల్ పావర్టీ రిపోర్ట్ 2019 మరియు 2021 ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ రిపోర్ట్ లో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే నుంచి డేటాను స్వీకరించారు. అంతేకాకుండా ఈ నీతి ఆయోగ్ ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ రిపోర్ట్ లో హెల్త్, ఎడ్యుకేషన్ మరియు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వంటి వాటిని ఇండికేటర్స్ గా యూజ్ చేసింది. 2019 మరియు 2021 ప్రకారం 13.5 crore పీపుల్ అనే వాళ్ళు ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ రిపోర్ట్ నుంచి అవుట్ సైడ్ వచ్చారని చెప్పడం జరిగింది. 2019 మరియు 2021 కల్లా కూడా 14.96% ఈ మల్టీ డైమెన్షనల్ పూర్ పీపుల్ ఉన్నారని నీతి ఆయోగ్ చెప్పడం జరిగింది. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఈ పావర్టీని ఎరాడికేట్ చేయడంలో మంచి ప్రోగ్రెస్ సాధించిందని చెప్పింది. అయితే ఉత్తరప్రదేశ్లో 3.43 crore పీపుల్ అనే వాళ్ళు ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ నుంచి అవుట్ సైడ్ వెళ్ళారని నీతి ఆయోగ్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ టేక్అవేస్. ఈ నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్ ని రీప్లేస్ చేసి ఫామ్ అయింది. నీతి ఆయోగ్ 1 January 2015లో ఎస్టాబ్లిష్ అయింది. నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. నీతి ఆయోగ్ యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ ఫస్ట్ ఇంటర్నేషనల్ పేమెంట్ గేట్వే ఇన్ మలేషియా. ఓకే, రీసెంట్గా రేజర్ పే అనేటువంటి ఇండియన్ ఫైన్టెక్ స్టార్టప్ కంపెనీ మలేషియన్ స్టార్టప్ కంపెనీ అయినటువంటి కర్లెక్తో ఫస్ట్ ఇంటర్నేషనల్ పేమెంట్ గేట్వేని మలేషియాలో స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ రేజర్ పే అనేది ఆన్లైన్ బిజినెస్ కోసం మనీని ట్రాన్స్ఫర్ చేసేటువంటి ఒక ఇండియన్ ఫైన్టెక్ స్టార్టప్ కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. సిమిలర్ టైప్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ని నిన్న మనం సెషన్లో డిస్కస్ చేసుకున్నాం. నిన్న సెషన్లో యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు ఇండియా కంట్రీస్ అనేవి తమ యొక్క క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్స్ లో ఇండియన్ రూపీస్ మరియు యుఏఈ దిర్హామ్స్ ని యూజ్ చేయాలని ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ని కుదుర్చుకున్నాయి. అంతేకాకుండా పేమెంట్ మరియు మెసేజింగ్ సిస్టమ్స్ ని కూడా ఇంటర్లింక్ చేయాలనే ఉద్దేశంతో కూడా ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ని యుఏఈ మరియు ఇండియన్ కంట్రీస్ సైన్ చేశాయని మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ టేక్అవేస్. ఈ రేజాపే సిఇఓ హర్షిల్ మాథుర్. రేజాపే అనేది 2014లో ఎస్టాబ్లిష్ కాబడింది. రేజాపే యొక్క హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉంది. నెక్స్ట్ అపాయింట్మెంట్స్ లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ప్రమోద్ రావు అపాయింట్మెంట్. ఓకే, సుజిత్ ప్రసాద్ గారిని రీప్లేస్ చేస్తూ ప్రమోద్ రావు గారు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్స్ అథారిటీకి బోర్డ్ మెంబర్గా ఫైనాన్స్ మినిస్ట్రీ అపాయింట్ చేసింది. అయితే ప్రమోద్ రావు గారు ప్రీవియస్ గా సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కూడా వర్క్ చేయడం జరిగింది.
నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ టేక్అవేస్. సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్ మాధవి పూరి బుక్. అయితే ఈ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా 12th April 1988లో ఎస్టాబ్లిష్ అయింది. ఈ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క హెడ్ క్వార్టర్స్ ముంబై నగరంలో ఉంది. నెక్స్ట్ అవార్డ్స్ అండ్ రికగ్నైజేషన్స్ లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. హానరీ డాక్టరేట్ టు కమ్యూనిస్ట్ లీడర్ ఎన్ శంకరయ్య. ఓకే, రీసెంట్ గా తమిళనాడుకి చెందినటువంటి మదురై కామరాజ్ యూనివర్సిటీ కమ్యూనిస్ట్ లీడర్ అయినటువంటి ఎన్ శంకరయ్య గారికి హానరీ డాక్టరేట్ ని అందివ్వబోతూ ఉంది. అయితే ఈ ఎన్ శంకరయ్య గారు లాస్ట్ లివింగ్ ఫ్రీడమ్ ఫైటర్ గా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా తమిళనాడు గవర్నమెంట్ ఎన్ శంకరయ్య గారికి తంగైసాల్ తమిజార్ అవార్డుని కూడా అందించడం జరిగింది. సేమ్ సిమిలర్ టైప్ ఆఫ్ అవార్డ్స్ అండ్ రికగ్నిషన్స్ కరెంట్ అఫైర్స్ ని నిన్న సెషన్ లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. నిన్న ఈ భూమి సమ్మాన్ అవార్డ్స్ ని ఇండియన్ ప్రెసిడెంట్ అయినటువంటి ద్రౌపది ముర్ము గారు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో అందజేయడం జరిగింది. ముఖ్యంగా డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ లో అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ప్రొవైడ్ చేసినటువంటి స్టేట్ సెక్రటరీస్ మరియు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కి ద్రౌపది ముర్ము గారు ఈ భూమి సమ్మాన్ అవార్డ్స్ ని ప్రెజెంట్ చేశారని చెప్పి నిన్న కరెంట్ అఫైర్స్ లో మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ టేక్అవేస్. తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ గారు, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి గారు. నెక్స్ట్ స్పోర్ట్స్ న్యూస్ లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్స్. ఓకే, ముఖ్యంగా ఫిజికల్ గా డిజేబుల్ అయినటువంటి అథ్లెటిక్స్ అనే వాళ్ళు ఈ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఈ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్స్ ప్యారిస్ నగరంలో జరుగుతూ ఉంది. ఈ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్స్ లో ఇండియా 3 గోల్డ్ మెడల్స్ విన్ అవ్వడం జరిగింది. అందులో మెన్స్ జావెలిన్ త్రోలో F64 కేటగిరీలో సుమిత్ యాంటిల్ ఇండియాకి గోల్డ్ మెడల్ ని విన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మెన్స్ షాట్ పుట్ లో సచిన్ సర్జేరావు ఖిలారి ఇండియాకి గోల్డ్ మెడల్ ని విన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మెన్స్ జావెలిన్ త్రో F46 కేటగిరీలో అజీత్ సింగ్ ఇండియాకి గోల్డ్ మెడల్ ని విన్ అయ్యాడని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డేస్ లో ఇంటర్నేషనల్ చెస్ డే. మనం ఎవ్రీ ఇయర్ జూలై 20వ తారీఖున ఇంటర్నేషనల్ చెస్ డేని జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ఎస్టాబ్లిష్ అయినందుకు గాను మనం జూలై 20వ తారీఖున ఇంటర్నేషనల్ చెస్ డేని జరుపుకుంటామని చెప్పుకోవచ్చు. చెస్ ని ఇండియా 6th సెంచరీలో ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేసింది. ప్రెజెంట్ ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ప్రకారం నార్వేకి చెందినటువంటి కార్లస్ మ్యాగ్నసన్ అనే అతను ఫస్ట్ ర్యాంక్ లో కంటిన్యూ అవుతూ ఉన్నాడు. వేరాజ్ ఇండియాకి చెందినటువంటి విశ్వనాథన్ ఆనంద్ ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ప్రకారం 9th పొజిషన్ లో కంటిన్యూ అవుతున్నాడు. అయితే ఇంటర్నేషనల్ చెస్ డే 2023 యొక్క థీమ్ మేక్ ద గేమ్ యూనివర్సల్ అండ్ యాక్సెసిబుల్ టు ఎవ్రీవన్ అనేది ఇంటర్నేషనల్ చెస్ డే 2023 యొక్క మెయిన్ థీమ్ గా మనం చెప్పుకోవచ్చు. విత్ దిస్ వి కంప్లీటెడ్ 20 జూలై 2023 డైలీ కరెంట్ అఫైర్స్. ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలి అని అంటే తేజస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా తేజస్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తేజస్ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.